బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఒక వ్యక్తి కుర్బానీ ఇచ్చే సంకల్పంతో జంతువుని కొన్నాడు. కొని ఇంటికొచ్చిన తర్వాత దానిలో లోపం అనేది ఏర్పడింది. అది కూడా ఎలాంటి లోపము? మరి కుర్బానీ ఏ లోపాలు ఉంటే ఇవ్వకూడదో అలాంటి లోపము అతనికి కనపడింది. అలాంటప్పుడు మసలా ఏముంది అంటే, దేవబంద్ యొక్క ఫత్వా కూడా ఏముంది అంటే, అతను ధనవంతుడు అయితే ఆ జంతువుని మార్చి మళ్ళీ వేరే జంతువును కుర్బానీ అనేది ఇవ్వాలి. అదే పేదవాడై ఉంటే మాత్రము తెచ్చిన జంతువుని కుర్బానీ ఇచ్చే అవకాశాన్ని అనేది కల్పిస్తున్నారు. తర్వాత మనం ముందుగానే కుర్బానీ జంతువుని కొనేటప్పుడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా. ఒకవేళ అలాంటి లోపం అనేది ఏర్పడితే పేదవాడికైతే మార్చే అవకాశము అవసరము లేదు. ధనవంతుడైతే మళ్ళీ మార్చి కుర్బానీ ఇస్తే చాలా మంచిది.